పడక దగ్గరికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళుని దినమంతటి క్రియలలో ఉన్న లోపాలు ఒప్పుకోవాలి. ఇది మనకు అలవాటు చేసుకోవాలి తమ్ముడా. ఒక భక్తిపరుడికి, ఒక ఆత్మీయుడికి, రాకడకు సిద్ధపడేటువంటి వాడికి, రక్షణ పొందినటువంటి పరిశుద్ధుడికి ఇది క్రమం, పద్ధతి. పట్టడన్నం ముందు పెట్టుకున్నప్పుడు ఎగబడి తింటాం కాదు, అది జంతువులు చేసే పని. అవి జంతువులు, వాటికి ప్రేయర్ చేయటం తెలియదు. కానీ మనం మనుషులం, అందులో ప్రభు రక్తంతో కడగబడ్డ పరిశుద్ధులం. కృతజ్ఞత చెప్పి తినాలి. ఒక్క మాట థ్యాంక్స్ అన్న చెప్పి తిను. దేవా ఈ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం, కృతజ్ఞతలే ఒక థ్యాంక్స్ చెప్పన్నా తిను. కొంతమంది అయితే కొంచెం 2 ముక్కలు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. దేవా ఈ ఆహారం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచు, ఆరోగ్యం ఇచ్చి నీ కొరకు వాడుకో ప్రభువా, ఇది లేక అలమటిస్తున్న వాళ్ళకు కూడా పట్టెడు అన్నం పెట్టు తండ్రి అని తింటారు. నేను కూడా నా చేతో నలుగురు పెట్టేటట్టు ఇంకా శక్తిని అయ్యా అని తింటా. కానీ ఏం చేద్దాం, ఈ 4 మాటలంటానికి కూడా ఓపిక ఉండదు. ప్లేట్లో ఫుడ్ ఉంటే ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెనని ఎగబడి తింటా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెల్లవారగానే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడా అట్లా ఉన్నావు, దరిద్రుడా ఎట్లున్నావు అనడు నా తండ్రి. నువ్వు ఏ స్థితిలో ఉన్న పడక దిగి వెంటనే ముందు మోకాళ్ళెయ్యి. లేదా కొంచెం ఫ్రెష్ అవుతావా, చక్కగా వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొంచెం శుద్ధి చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి మోకాళ్ళే. రెండో పని చేయొద్దు, ముందు మోకాళ్ళే. రాత్రంతా నన్ను కాపాడావు, నీ కృపతో మరో శుభోదయాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. నీతి సూర్యుడా నా మీద ప్రకాశించు. ఈ దినమంతట్లో నా చర్యలన్నీ నీ వశంలోకి తీసుకున్నాయన. నీకు దుఃఖం కలిగించే పనులు ఏవి నా నుండి జరగకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభువా, నాకు శక్తిని ప్రభువా అని దేవునికి నిన్ను నువ్వు అప్పజెప్పుకొని దినం మొదలుపెట్టు, రోజు మొదలుపెట్టు. మంచి అలవాట్లు ఇవి.